హలో అందరికీ. ఈరోజైతే నేను పన్నీర్ బుజ్జిని చూపిస్తున్నానండి. ఈ పన్నీర్ బుజ్జికి అయితే పన్నీర్ అవసరము. కాకపోతే ఈరోజైతే నేను జున్ను పాలు ఉన్నాయి కదా, ఆ జున్ను పాలతోటి పన్నీర్ బుజ్జి చూపిస్తున్నాననమాట. యాక్చువల్‌గా క్యూబ్స్‌గా చేస్తామని చెప్పేసి అయితే పన్నీర్‌ని అనుకున్నాను. కానీ అలా చేస్తే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎలా పోతుందని చెప్పేసి మామూలుగా పన్నీర్‌ని ఎలా చేస్తానో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి చేస్తున్నాననమాట. సో, అదైతే పన్నీరు పర్ఫెక్ట్‌గా పీసెస్‌గా అయితే రాలేదనమాట. సో, అందుకని చెప్పేసి అది పీసెస్‌గా వచ్చింది. దానివల్ల ముందుగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్‌ని వేసి ఒక 2 స్పూన్స్ ఘీ అండ్ కోకోనట్ ఆయిల్‌ని అయితే వేస్తున్నాననమాట. ఆ రెండిటిని వేసి బాగా వేయించేసిన తర్వాత కొంచెం రెడ్డిష్‌గా అయిన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ అని చెప్పాను కదా, ఇలా అయితే రవ్వగా వచ్చింది పన్నీరు. ఈ పన్నీర్‌ని అయితే వేసి ఉప్మాలాగా వేయించేసుకోవాలండి అవి రెడ్డిష్ అయిన తర్వాత అయితే దీనికి కారం కోసం అనేసి మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా రెడ్డిష్ అయిన తర్వాత వీటన్నిటిని వేసి వేయించేయాలన్నమాట. మనం డైలీ బేసిస్లో రకరకాల టిఫిన్స్ అండ్ లంచ్ రకరకాలుగా తింటుంటాం. కానీ ఏమి తిన్నా మన ఫుడ్లో ప్రతిరోజు ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. దీనికైతే వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, ధనియాలు, గుప్పెడు కరివేపాకు ఫ్లేవర్ కోసం, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి అయితే వేసి కొద్దిగా తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి మిక్సీకి అయితే రన్ చేసేస్తున్నాను కొంచెం కచ్చాపచ్చాగా. మనం ఒకే విధంగా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా నష్టమే, ఫైబర్ తీసుకున్నా నష్టమే. అన్నీ కలిపి తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ మీల్ కానీ డిన్నర్ కానీ అన్నీ కలిపి తీసుకోవాలండి. లేదంటే లేటర్ ఏజ్లో మనకి ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట రకరకాలుగా. సో, అందుకనేసి డైలీ బేసిస్లో కొంచెం ప్రోటీన్ అనేది, అది మష్రూమే కావచ్చు, పన్నీరే కావచ్చు, సీడ్సే కావచ్చు, ఏ విధంగా అయితే వెజిటేరియన్స్కి అయితేనే ఈ ప్రాబ్లము. అదే నాన్ వెజ్ అయితే అన్నీ తింటుంటారు కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ పుష్కలంగా వస్తుంటుంది. సో, మనం ఇలా అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల ప్రోటీన్ అనేది మనకు వెళ్ళడం వల్ల కొంచెం స్ట్రెంతీగా ఉంటాము. అట్ ది సేమ్ టైం రకరకాల నొప్పులు చెప్తుంటాం కదా, అవి ఉండవు మెయిన్. ఇలా అయితే బాగా కొంచెం వేగిన తర్వాత ఇంకా పన్నీర్ యాడ్ చేసేసి ఆ పేస్ట్ అంతటిని కూడా రన్ చేసేసి దీంట్లోనే వేసేసాను అనమాట. ఇది బాగా వేడవ్వాలండి. ఎప్పుడు కూడా మనము కడాయిని పెట్టేసి నూనె ఫస్ట్ వేసేయకూడదు. అప్పుడు నూనె బాగా కాగిపోతుంది. కడాయి బాగా వేడైన తర్వాత నూనె వేసామనుకోండి, త్వరగా ఫ్రై అవుతుంది అన్నీ కూడాను. అప్పుడు ఏది మనకు మాడదన్నమాట. సో, ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి. ఇలా అంతా మొత్తటిని వేసేసి కావాలంటే కొద్దిగా నేను పసుపు ఫైనల్ యాడ్ చేశాను అనమాట. అది చూడడానికి బాగుంటుంది. మనకు పసుపు ప్రతి దాంట్లోనూ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపే కదండి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నింటినీ కూడా డైలీ బేసిస్లో మనం తప్పకుండా వాడాలండి. అవి వాడితేనే మనకు అవి ఏం చెప్పేదంటే సర్వరోగనిగా నివారిణి అని చెప్పొచ్చు అనమాట. ఆల్ ఇన్ వన్ మన కిచెన్లోనే ఉంటుంది. బట్ మనం ప్రాపర్ అనేది తెలియదు అంతే అనమాట. కొంచెం గరం మసాలా, జీరా పౌడరు, చాట్ పౌడర్ అయితే యాడ్ చేశాను. వీటన్నిటినీ కూడా ఇంకా బాటిల్లో కానీ కొద్దిగా ఒక పించ్ రకరకాలుగా మెంతులు, మిరియాలు, ధనియాలు ఒకరోజు మరి తీసుకొనేసి అది వాటర్లోనే సోక్ అవుతూ ఉండాలి. మనం ఆ వాటర్ని తాగుతూ ఉండాలి రోజంతా. అలా చేయడం వల్ల ఏమంటే మనకి లాంగ్ టైం పీరియడ్లో అన్ని విధాల మనకి పోషకాలు అనేది మన బాడీకి అందుతుందన్నమాట. తర్వాత ఫైనల్గా అయితే ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసేసి బాగా దాన్ని అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే కాదు, ఒకరోజు నెల్లికాయ ఇవన్నిటిని కూడా బాగా సోక్ చేసి తీసుకోవాలన్నమాట. అప్పుడే మన బాడీకి అన్ని పోషకాలు అనేది అందుతాయి. పన్నీర్ బుజ్జి ఈజ్ రెడీ అనమాట. సో, రెడీ టు ఈట్ అనమాట. ఓకే, ఉంటా బాయ్. ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.